హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2 డిసెంబర్ 2020 కరెంట్ అఫైర్స్ చూద్దాం. అయితే ఈ కరెంట్ అఫైర్స్ చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చాలా నేర్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళలు, చిన్నారులపై జరిగే ప్రత్యేక నేరాల విచారణకు న్యాయస్థానాల ఏర్పాటు బిల్లు 2019లో ప్రవేశపెట్టారు. అయితే అది మళ్ళీ తిరిగి రావడం వల్ల మరలా 2020లో శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఆ బిల్లు దేనికి సంబంధించింది అనేసి ఇక్కడ మనకు అడగడం జరుగుతుంది. ఆప్షన్ 1 మహిళల రక్షణ కోసం, ఆప్షన్ 2 చిన్నారుల రక్షణ కోసం, ఆప్షన్ 3 దిశ కోసం, ఆప్షన్ 4 ఆశా కోసం. ఆలోచించండి ఫ్రెండ్స్, ఇందులో ఆన్సర్ ఏమై ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ ఆప్షన్ 3 దిశ కోసం. అంటే 2019లో దిశ చట్టం కింద మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేశారు. అయితే ఆ బిల్లు న్యాయస్థానాల ఏర్పాటు బిల్లు సపరేట్గా వాళ్ళకి ప్రత్యేక న్యాయస్థానాలు చేయడానికి ట్రై చేసి ఈ 2019లో పెట్టిన బిల్లు బ్యాక్ వస్తుంది. మళ్ళీ 2020లో దాన్ని మళ్ళీ ప్రవేశపెట్టనున్నారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2020 శాసనసభ శీతాకాల సమావేశంలో ప్రవేశపెట్టిన ఆస్తి విలువపై పన్ను ఎంత పెంచారు? ఆప్షన్ 1 5 నుంచి 10%, ఆప్షన్ 2 10 నుంచి 15%, ఆప్షన్ 3 15 నుంచి 20%, ఆప్షన్ 4 20 నుంచి 25%. ఓకే ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఆలోచించండి దీనికి ఆన్సర్ ఏమై ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, దీని ఆన్సర్ ఆప్షన్ 2 10 నుంచి 15% పెంచడం జరిగింది. 2020 శాసనసభ శీతాకాల సమావేశంలో ప్రవేశపెట్టిన ఆస్తి విలువపై పన్ను ఎక్కడ పెంచారు? ఆప్షన్ 1 పట్టణ ప్రాంతాల్లో ఆస్తి విలువపై, ఆప్షన్ 2 గ్రామీణ ప్రాంతాల ఆస్తి విలువపై, ఆప్షన్ 3 గిరిజన ప్రాంతాల్లో, ఆప్షన్ 4 మండల ప్రాంతాల్లో. ఆలోచించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీని ఆన్సర్ ఆప్షన్ 1 పట్టణ ప్రాంతాల్లో ఆస్తి విలువపై ఈ 10 నుంచి 15% పెంచడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ 1 1 డిసెంబర్, ఆప్షన్ 2 2 డిసెంబర్, ఆప్షన్ 3 3 డిసెంబర్, ఆప్షన్ 4 4 డిసెంబర్. ఆలోచించండి ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఏమై ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, దీని ఆన్సర్ ఆప్షన్ 2 2 డిసెంబర్న అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం జరుపుకుంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ప్రవేశపెట్టనున్న మత్స్య విశ్వవిద్యాలయం ఏ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు? ఆప్షన్ 1 తూర్పుగోదావరి, ఆప్షన్ 2 పశ్చిమ గోదావరి, ఆప్షన్ 3 విశాఖపట్నం, ఆప్షన్ 4 విజయనగరం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఆలోచించండి. ఓకే ఫ్రెండ్స్, దీని ఆన్సర్ ఆప్షన్ 2 పశ్చిమ గోదావరి జిల్లా. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ మీ గురించి నేను చేయడం జరుగుతుంది. ఇటువంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.